అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతోంది అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన అంబేద్కర్ను అవమానించింది, 2 సార్లు ఓడించింది కాంగ్రెస్ పార్టీని ఆరోపించారు. 21 మందికి భారతరత్న ఇచ్చి అంబేద్కర్కి ఇవ్వకపోవడంలో కాంగ్రెస్ ఆలోచన ఏంటో ప్రజలకు అర్థమైపోయింది అన్నారు. కాంగ్రెస్ అవమానిస్తే అంబేద్కర్కు భారతరత్న ఇచ్చి బీజేపీ గౌరవించింది అని గుర్తు చేశారు బండి సంజయ్. బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించింది కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా అంబేద్కర్ ను 2 సార్లు ఎన్నికల్లో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. 21 మందికి భారతరత్న ఇచ్చారు, నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు తప్ప ఏ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ నోడు కూడా ఆలోచించని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా కనీసము సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబేద్కర్ గారిని అవమానించింది కాబట్టి 2014లో కాంగ్రెస్ పార్టీ కేవలం 44 సీట్లకు మాత్రమే పరిమితమైంది. దళిత జాతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఇవి కూడా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలకపోవడం వల్లనే 2014లో కాంగ్రెస్ పార్టీ 44 సీట్ల పరిమితమైంది. 2019లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్ల పరిమితమైంది. ఇవాళ మొన్న 99 సీట్ల మాత్రమే పరిమితమైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ దాని గురించి గుణపాఠం నేర్చుకోకుండా తిరిగి భారతీయ జనతా పార్టీని దళితులకు వ్యతిరేకమైన ముద్ర వేయడానికి ప్రయత్నం చేయడం చాలా సిగ్గు చేయడం వల్ల వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అప్పుడు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దాంతోపాటు అంబేద్కర్ చిత్రపటాన్ని సెంట్రల్లో పెట్టినటువంటి విషయాన్ని కూడా ఇలా దళిత సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.